సైట్ సీయింగ్ గురించి మనం ఖచ్చితంగా మాడుకోవాలి. నేను చెప్పాలి మేము ఒక మంచి అన్నయ్య మమ్మల్ని ఒక పెద్ద ఒక 46th ఫ్లోర్ 50th ఫ్లోర్ టైమ్ స్క్వేర్లో టాప్ స్టార్ బిల్డింగ్లో కూర్చోబెట్టాడు. మాకేమో ఎప్పుడెప్పుడు కింద టైమ్ స్క్వేర్కి వెళ్ళి చూడాలా అని కోరిక. సైట్ సీయింగ్ అంటే ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చాడు అన్నయ్య. అది మీరు కూడా తెలుసుకోవాలి. సైట్ సీయింగ్ అంటే జస్ట్ సైడ్ నుంచి చూడడం అనమాట. ఇలాగా అది సైట్ సీయింగ్ కాదు, సైట్ సీయింగ్. కర్టెన్ తీయడం అద్భుతం అబ్బాయి ఈ దేశం అని మళ్ళీ కర్టెన్ వేసేయడం. మాకేమో కిందికి వెళ్ళాలి. అది మా మనసేమో టైమ్ స్క్వేర్కి వెళ్దాం, వాటి తిరుగుదాం అని మళ్ళీ కూర్చొని మసే కబుర్లు చెప్పి గబుక్కున ఒక రోజు డ్రింక్ ఉంటే ఉంటుంది ఉండదు, అది పెద్ద మ్యాండేటరీ కాదు. మళ్ళీ ఏదైనా డిన్నర్ చేసుకుంటావు, ఎవ్రీ ఇయర్ రావాలి ఇక్కడికి అని మళ్ళీ డోరేజ్. ఆ కర్టెన్ తీయడం, అది చూడడం, మళ్ళీ వేయడం. మాకేమో కిందికి వెళ్ళి పబ్ హాపింగ్ చేయాలనో, అది చేయాలనో, ఇది చేయాలనో. అయితే అని అక్కడ ఒక 100-200 ఇయర్స్ ఓల్డ్ పబ్ ఏదో ఉందంట. లోపలంతా స్టోన్ స్ట్రక్చర్ ఉంటుందంట. నువ్వు చెప్పు బావా అన్నయ్య. ఇప్పుడు అతను హరీష్, నేను రవితేజ. అన్నయ్య అక్కడ ఒక కసబ్లాంకా అని ఒక పబ్ ఉంది అన్నయ్య. లోపల మొత్తం స్టోన్ స్ట్రక్చర్. అది మీరు వెళ్ళొచ్చేయండి అన్నయ్య. అది కాదు, మీరు వెళ్ళొచ్చండి అబ్బాయి హాలిడే వచ్చినప్పుడు ఇగో రిస్ట్రిక్షన్ మీరు వెళ్ళొచ్చండి అన్నయ్య. అక్కడ మీరు వెళ్ళొచ్చండి. అక్కడ ఒక షూటింగ్ ఉంది రియల్ గన్స్ తో, రియల్ బుల్లెట్స్. ఏంటి మనం హాలీవుడ్ గన్స్. మీరు కాల్చి వచ్చేయండి. సో అన్నయ్యతో హాలిడే ఇలా ఉంటుంది.